హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈరోజు డేట్ వచ్చేసి 26th Jan 2024. టైం వచ్చేసి 3:48 AM. సరేనా? ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చిండో, ఫైండ్ ద డీసీస్. డీసీస్ ఏందో కనుక్కోమన్నాడు. దాని ఫార్ములా రావాలి కదా. డీసీస్ ఈజ్ ఈక్వల్స్ టు a/√a² + b² + c², b by same formula a² + b² + c², comma c/√a² + b² + c². ఇది ఫార్ములా. ఇది మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేసాము, దీనికి ప్రతిసారి ఇట్లా 2 కండిషన్లు ఇచ్చిండు అనుకో, 2 సొల్యూషన్స్ వస్తాయి, కేస్ 1 కేస్ 2 అని. టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి గిట్ట చెప్తున్నా, ఎందుకంటే ఒక్కటి చేసే మనకి అన్నీ వచ్చేసి ఉండాలి. సరేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాం భయ్య అంటే ఇచ్చినవి రాసుకుందాం. సరేనా? సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చిండు, L minus 5m plus 3n is equals to 0. ఈక్వేషన్ 1. మళ్ళీ ఏంది, 7l² plus 5m² minus 3n² equals to 0. ఈక్వేషన్ 2. ఇట్లా 2 లైన్లు ఇవ్వగానే ఏం చేస్తాం, ఇట్లా L ఐసోలేట్ చేసుకుంటాం. L ఈజ్ ఈక్వల్స్ టు 5m minus 3n. మైనస్ అక్కడ పోతే ప్లస్, ప్లస్ అక్కడ పోతే మైనస్. దీన్ని ఏమనుకుంటాం, దీన్ని 3 అనుకుందాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 in 2. సెకండ్ ఈక్వేషన్ రాద్దాం. 7l² plus 5m² minus 3n² is equals to 0. ఆ సగం పేపర్లో సరిపోదని చెప్పి నెక్స్ట్ పేపర్లో వేస్తున్నా, ఎందుకంటే ఈక్వేషన్ పెద్ద వస్తుంది. సో 7 into L అంటే ఏముంది ఇక్కడ, 5m minus 3n కదా. సో 5m minus 3n whole square plus 5m² minus 3n² is equals to 0. ఇదేం ఫార్ములా అంటే a minus b whole square, రెడ్ పెన్ ఏడా, a minus b whole square ఫార్ములా వచ్చేసి a² minus 2ab plus b². సిన్స్లో రాసినాం. సో 7 into 5 5 are 25m² minus 2 into 5 10 10 into 3 30 30mn plus 3² 9n² plus 5m² minus 3n² is equals to 0. 75 into 25 అంటే 25 7s are 25 into 7 7 5s are 35 7 2 14 15 16 17 175 175m² minus 7 3s are 21 210mn plus 7 9s are 63n² plus 5m² minus 3n² is equals to 0. 175 plus 5 ఎంత, 180 180m² minus 210mn plus 63 minus 3 60n² is equals to 0. అన్నిట్లో ఏం టేబుల్ కామన్ వస్తుంది, 30 ఇక్కడ 2 వస్తుంది అంతే. 30 టేబుల్ కామన్ది, 3 6 18 180m² minus 3 7s 21mn ప్లస్ మనకి ఫ్యాక్టరైజేషన్ ఈజీగా అవుతుంది అని ఇట్లా రాస్తున్నాం అంతే. 6m² minus 7mn plus 2n². అన్న ఈ 37కి ఏంటంటే 0/30 ఏమవుతుంది అంటే, ఈ 30 నవతలకి ఎలా కొడతాం, 0/30 0. ఇప్పుడు ఏం చేద్దాము, ఇక్కడ 7 రావాలి. సో నేనేం చేస్తాను అంటే, ఇక్కడ కోఎఫిషియంట్లకు ఇంటూ చేయి. 6 2s ఎంత, 12. ఏముంది, ప్లస్ 12 వచ్చింది, ఇక్కడనేమో మైనస్ ఉంది. సో రెండింటికి మైనస్ పెట్టాలి. మళ్ళీ 12 ఏ టేబుల్ వస్తుంది అంటే 1 12s 2 6s 3 4s 4 3s. ఇప్పుడు నువ్వు రెండిట్లకు మైనస్ పెట్టినావు అనుకో, -1 -12 -13 అవుతుంది, మ్యాచ్ చేయాలి, ఎలిమినేట్ చేయి. -2 -6 -8 అవుతుంది, మ్యాచ్ చేయాలి, ఎలిమినేట్ చేయి. -3 -4 -7. సో ఇది మ్యాచ్ అవుతుంది. సో దీన్ని నేను 6m² minus 3mn minus 4mn, ఇక్కడ సింబల్ చూసుకోవాలి, ప్లస్ 2n² ఈక్వల్స్ టు 0. ఇక్కడ 3m బయటికి తీసినాం అనుకో, 2m
3 2 6 అయిపోయింది. మైనస్ 3m బయటికి వస్తే n మైనస్ ఇంట్లో గిట 2n బయటికి వచ్చింది అనుకో, 2 2 4m మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n. ఎప్పుడైనా ఈ బ్రాకెట్లో సేమ్ వచ్చేటట్టు తీసుకోవాలి. సో ఇది ఏమవుతుంది, 2m మైనస్ n ఒకసారి రాస్తాం, 3m మైనస్ 2n ఇంకోసారి రాస్తాం. ఇప్పుడు ఏంటంటే రెండు కండిషన్లు తీసుకోవాలి. కేస్ ఇప్పుడే వద్దు, నేను చెప్పినప్పుడు తీసుకుందాం. ఇప్పుడు ఏం చేసుకుందాం, 2m మైనస్ n ఈజ్ ఈక్వల్స్ టు 0, 3m మైనస్ 2n ఈజ్ ఈక్వల్స్ టు 0. రెండిట్లో ఏం చేద్దామంటే ఈ n అక్కడ పంపిద్దాం. 2m ఈజ్ ఈక్వల్స్ టు n, 3m ఈజ్ ఈక్వల్స్ టు 2n, n ఈజ్ ఈక్వల్స్ టు 2m, n ఈజ్ ఈక్వల్స్ టు 3m/2. చూడు, ఎప్పుడైనా మనం రాసుకునేటప్పుడు l ఈజ్ ఈక్వల్స్ టు రాస్తాం, తర్వాత n వచ్చేటట్టు రాస్తాం. ఇప్పుడు ఏం చేద్దామంటే కేస్ 1, ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 2m, అప్పుడు ఏమవుతుంది, l:m:n రేషియో కనుక్కోవాలి. అప్పుడు ఏమవుతుంది భయ్య అంటే, l అంటే ఏముంది, l అంటే మనకేమైనా డైరెక్ట్ ఫార్ములా ఉందా, లేదు. సో ఫ్రమ్ 1 l ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది, 5m మైనస్ 3n కదా, ఫ్రమ్ 3 అని పెట్టుకుందాం. l ఈజ్ ఈక్వల్స్ టు ఆడైనా రాసుకున్నాం కదా, 5m మైనస్ 3n. సో l ఈజ్ ఈక్వల్స్ టు 5m మైనస్ 3 ఇంటూ n అంటే ఎంత, 2m కదా, 3 2s ఎంత, 5m మైనస్ 3 2s 6m. సో l ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ m వచ్చింది. మైనస్ 1m అంటే అదే కదా, మైనస్ m. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే l:m:n అనుకుంటా. దేర్ఫోర్ l:m:n. ఫస్ట్ ఏం చేశారంటే ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఫ్రమ్ ఇది రాసి తర్వాత రాసుకోండి. మైనస్ m:n వాల్యూ ఎంత, 2m. ఎట్లా రావాలంటే మొత్తం అన్ని టర్మ్స్ ఒకటే దాంట్లో రావాలి. m1 కట. సో మైనస్ 1:1:2. ఇక్కడ మధ్యలో రేషియో ఉంది కాబట్టి అన్నీ అట్లా చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది, -1,1,2 వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం రాస్తామంటే ఇక్కడ ఇట్లా పెట్టుకొని రాసేద్దాం. ఇక్కడ ఏం రాస్తామంటే డిఆర్స్ ఆఫ్ ఫస్ట్ లైన్ ఈక్వల్స్ టు -1,1,2. అన్న డిఆర్సా డీసీసా అంటే ఇక్కడ మనం రేషియో కనుక్కుంటాం కాబట్టి డిఆర్స్. తర్వాత డీసీస్ ఆఫ్ ఫస్ట్ లైన్ ఈక్వల్స్ టు ఫార్ములా తెలుసుగా, -1/√(-1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, 1 (1 స్క్వేర్ ఎంత, +1 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4, 2 ఇది ఎంత వస్తుంది, 1 + 1 4 4 1 + 1 2 2 + 4 6. సో ఏమొచ్చింది, -1,√6 1,√6 2,√6. ఏంది ఇది, డీసీస్ ఆఫ్ ఫస్ట్ లైన్. మనకి కేస్ 1 అయిపోయింది కదా. కేస్ 2కి గిట్ట సిమిలర్గా చేయాలి. కేస్ 2లో ఏమొచ్చింది, ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 3m/2 వచ్చింది, అంతే కదా, 3m/2 వచ్చింది. సో నేను ఏం చేసుకుంటా, ఫ్రమ్ 3 థర్డ్ ఈక్వేషన్ ఏంది, l ఈజ్ ఈక్వల్స్ టు 5m మైనస్ 3n కదా. సో ఈడ చేస్తే మనకి l గిట్ట m టర్ములలో వస్తుంది, 5m మైనస్ 3 ఇంటూ 3m/2. సో 5m మైనస్ 3 3s 9m/2. సో ఎల్సిఎం ఎంత వస్తుంది ఇక్కడ చేసుకుంటా అంటే 2 5s 10m మైనస్ 9m/2. l ఈజ్ ఈక్వల్స్ టు 1m/2. ఇప్పుడు ఏం చేస్తాం, l:m:n చేస్తాం, 1m/2 m:n వాల్యూ ఎంత, 3m/2 కదా. సో m కట 1/2 1 3/2 వచ్చింది. దీన్ని మనం సింప్లిఫై చేస్తే డైరెక్ట్ 2 ఇంటూ అవుతుంది, లేని దానికి ఇంటూ అవుతుంది. సో ఏమొచ్చింది మనకి, l:m:n 1 2 3 వచ్చింది. దేర్ ఫోర్ డిఆర్స్ ఆఫ్ సెకండ్ లైన్ ఈక్వల్స్ టు 1, 2, 3. సో దేర్ ఫోర్ డీసీస్ ఆఫ్ సెకండ్ లైన్ ఈక్వల్స్ టు, ఇక్కడ రాద్దాం కింద మస్తు పెద్దగా ఉంటుంది కదా, 1/√(1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, 2/√(1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9.
3/9 plus 1 10 14. So is equals to 1/√14, 2/√14, 3/√14. Therefore DCs of given line ఆర్ అని చెప్పి రెండు రాసేసేయాలి. కేస్ 1లో ఏమొచ్చింది మనకి? కేస్ 1లో వచ్చేసి ఆవిరి బ్రైట్నెస్ అక్క సెట్ అవుతలే. -1, √6, 1, √6, 2, √6 అండ్ 1/√14, 2/√14, 3/√14. ఇంతే ఆన్సర్. ఇట్లా లాస్ట్ కంప్లీట్గా రాయాలి, అప్పుడే మనకి ఈజీగా వస్తుంది. ఈ వీడియో ఇంకొకసారి చూడదు, క్లారిటీ వస్తుంది. ఒకవేళ క్లారిటీ లేకపోతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి.